మా ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనులు జంపన యేసురత్నం జీవమణమ్మ గార్ల విశ్వాసపు దేవుని సేవ స్ఫూర్తితో మా తల్లి సంఘ ఆత్మీయ తల్లి నందిగం ఎస్తేరమ్మ గారి ప్రార్థన ఆత్మ ఆశీస్సులతో ప్రభువునందు అత్యంత నమ్మకమైన మా కుమార్తె నందిగం నయేమి జ్ఞాపక స్మృతితో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఇప్పుడు నందిగం మోజేస్ అయ్య గారు మన కొరకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. వాక్యమునకు ముందుగా ఒక మధుర గీతాన్ని వీక్షిద్దాం. మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. నా ప్రతిభాష్ప బిందువు తుడిచివేయుమా, నా ప్రతిభాష్ప బిందువు తుడిచివేయుమా. నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపుమా, నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపుమా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. కన్నులుండి నిన్ను చూడని అందుడనైతిని, పాపమనే చీకటిలో నిన్ను కాననైతిని. కన్నులుండి నిన్ను చూడని అందుడనైతిని, పాపమనే చీకటిలో నిన్ను కాననైతిని. నా దేవా నా దేవా, నీ కరుణతో నన్ను బ్రోవుమా. నా దేవా నా దేవా, నీ కరుణతో నన్ను బ్రోవుమా. నా కన్నులు తెరువుమా, దివ్య దృష్టి నొసగుమా. నా కన్నులు తెరువుమా, దివ్య దృష్టి నొసగుమా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. కన్ను మిన్ను కానలేని కఠినుడనైతిని, గాఢాంధకారములో చిక్కి నిన్నెరుగనైతిని. కన్ను మిన్ను కానలేని కఠినుడనైతిని, గాఢాంధకారములో చిక్కి నిన్నెరుగనైతిని. నా ప్రభువా నా ప్రభువా, నీ దయతో నన్ను కావుమా. నా ప్రభువా నా ప్రభువా, నీ
దయతో నన్ను కావుమా, నీ కృపాక్షేమములు నా వెంట నుంచుమా, నీ కృపాక్షేమములు నా వెంట నుంచుమా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. అందరుండి ఎవరు లేని ఒంటరి నైతిని, అన్ని ఉండి ఏమి లేని అనాథగా మిగిలితిని. అందరుండి ఎవరు లేని ఒంటరి నైతిని, అన్ని ఉండి ఏమి లేని అనాథగా మిగిలితిని. నా తండ్రి, నా తండ్రి, నీ కృపతో నన్నేలుమా. నా తండ్రి, నా తండ్రి, నీ కృపతో నన్నేలుమా. నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచుమా, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచుమా. ఆ మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. నా ప్రతి బాష్ప బిందువు తుడిచివేయుమా, నా ప్రతి బాష్ప బిందువు తుడిచివేయుమా. నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపుమా, నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపుమా. నా మనోనేత్రములు వెలిగించుము దేవా, నీ సన్నిధిలో నన్ను నిలుపుము ప్రభువా. అంశం నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను. మార్కు సువార్త 10:17. దేవుని వాక్యాన్ని మన వెనుక మనపు తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రభు యొక్క కృపాస్తాలకి మనల్ని మరి యొక్క ఆరాధనను ప్రభుకు అప్పగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మా ప్రభువా, మా బ్రతుకులో, మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎందరికో మా ప్రభు లేనటువంటి భాగ్యాన్ని ఈ అభాగ్యులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీ సన్నిధి, మీ ఆత్మ నుంచి మనం ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. ఏ పునరుద్ధాన దినమందు మా ప్రభువా నీ సన్నిధిలోనికి నాయన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మిమ్మల్ని ఆరాధించడానికి, మీ ఘనమైన నామాన్ని సేవించడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే స్తోత్రములు నాయన. మా ప్రభు నీ పాద సన్నిధిలోనికి చేరినటువంటి మమ్మలను నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు నీ మాటలు వినుటకు మా ప్రభు నీ చిత్తానుసారంగా జీవించడానికి మీరే మీ ఆత్మ ద్వారా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి, మీ ఆత్మ నుంచి మనం ప్రార్థిస్తున్నాను ఆయన. మీ కృపలో భద్రపరచండి. రావలసిన మా ప్రియులను ఆత్మ ప్రేరేపణతో వాక్య ప్రకటన జరగమనిపే మీ పాద సన్నిధికి తోడుకొని రమ్మని మా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నాయన వినగలిగిన చెవితో గ్రహింపగలిగినటువంటి మనస్సును కలిగి జీవించడానికి సిద్ధపరచమని సహాయం ఇచ్చేయమని కృపాస్తాలకి గాయపడిన చేతులకి నన్ను మమ్మల్ని మా ప్రభు అప్పగించుకుంటున్నాము నాయన. మీరే మా ప్రభు ఈ ఆరాధన అంతటిలో మీరే మాకు తోడుగా ఉండమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా
ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోనే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. నాడు మనిషికి తనకు కావలసినది, అతనికి ఏదైతే కావాలో దానిని ఏమి చేస్తే ఏమని తాను కావాలనుకున్నది తాను పొందగలుగుతాడో అన్నటువంటి దాని విషయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అతడు వచ్చాడు. అతడికి నిత్య జీవానికి నేను వారసుడును కావాలి అని అతని యొక్క కోరిక. అందుకు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు, నన్ను సత్పురుషుడా అని నీవు ఎలా చెప్పుచున్నావు? యేసు ఎవరు అంటే సద్బోధకుడు లేక సత్పురుషుడు అని అతడు గుర్తించాడు. కాబట్టి ఈయన మాత్రమే నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఈయన మాత్రమే చెప్పగలుగుతాడు. నిత్యత్వమును గురించి ఎరిగినటువంటి వాడు ప్రభు, నిత్యత్వమును ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభు. కనుక నిత్యత్వమును గురించి ఎరిగినటువంటి వ్యక్తి దగ్గర నిత్యత్వమును గురించి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేమి చేయనని ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి వెళ్ళి అడగలేదు. కానీ అడగవలసినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయనను మాత్రమే, నువ్వెప్పుడైనా సరే నీకేదైనా సందేహం ఉన్నా, నీకేదైనా అనుమానం ఉన్నా, నీవు దేవుని సన్నిధికి రావలసి ఉన్నావు, దేవుని అడగవలసి ఉన్నావు. కాబట్టి నీకున్నటువంటి సందేహానికి, నీకున్నటువంటి అనుమానానికి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇదిగో జవాబు చెప్పగలుగుతాడు. ఒక వ్యక్తి వచ్చాడు, తన సందేహాన్ని వ్యక్తం చేశాడు యేసు ప్రభు దగ్గర. ఆయన అంటున్నాడు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రకరకాలుగా కొంతమంది వారికి ఉన్న సందేహములను తీర్చుకుంటానికై, వారికి ఉన్నటువంటి అనుమానములను తీర్చుకుంటానికై యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తి కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అతని యొక్క సందేహానికి లేక అతడు వ్యక్తం చేసినటువంటి అనుమానానికి అన్నాడు ఆయన, ఒక ధ్యానారమును నాకు చూపించండి అని ప్రభు చెప్పుచున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక ధ్యానాన్ని తీసుకుని యేసుక్రీస్తు ప్రభుకు చూపించాడు. అప్పుడు ప్రభు వారిని అడిగాడు, ఇదిగో దీని మీద ఉన్నటువంటి రూపమును పై వ్రాతయు ఎవనివి అని ప్రభు అడిగాడు. వాడు కైసరవి అని అతను చెప్పాడు. ఆయన అంటున్నాడు, అలాగైతే కైసరవికి, దేవునివి దేవునికి చెల్లించండి. అతడు వ్యక్తం చేసిన అనుమానాన్ని ప్రభు నివృత్తి పరిచాడు. అంతేకాదు, ఇదిగో యూదులలో ఒక ఆచారం ఉన్నది. ఇశ్రాయేలులో సంతానము కలుగు చేయడం కోసం అతని సోదరుడు చనిపోతే మరి ఒక సోదరుడు ఆమెను వివాహం చేసుకొని అతని సహోదరుడికి సంతానము కలుగు చేయాలి. ఈ రీతిగా ఒకరు చేసుకున్నాడు, ఆమెకు సంతానం లేకుండే చనిపోయాడు. మరి ఒకడు రెండో వాడు చేసుకున్నాడు, మూడో వాడు అలాగే చేసుకున్నాడు, సంతానం లేక 7 కూడా చనిపోయాడు. అయితే అందరి వెనక ఈ స్త్రీ కూడా చనిపోయినది. అయితే ప్రభువుని అడుగుతున్నారు కదా, పునరుద్ధానమందు ఈ 7 ఈమె ఎవరికి భార్య అగును అనేదిగో ఈ ప్రకారముగా యేసు ప్రభుని వారు అడుగుతున్నారు. అప్పుడు అంటున్నాడు, మీరు లేఖనములు ఎరుగకయే మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానం పొందేదిగా పెండ్లి చేసుకుంటానికి కాదు, ఇక పెండ్లికి ఇయ్యబడటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తప్పు చెప్పడు, ఒప్పించే మాటనే చెబుతాడు తప్ప ఎదటి వారిని నొప్పించే మాట ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పడు. ఈనాడు మనుషులైతే వారు చెప్పేటువంటి మాటల ద్వారా ఎదటి వారిని నొప్పిస్తారు. కానీ ప్రభు మాత్రము ఎదటి వారిని ఎప్పుడు కూడా ఆయన నొప్పించడు. ఆయన యొక్క మాటలు చాలా శ్రేష్టమైనటువంటివి. ఆయన చెప్పే ప్రతి మాట కూడా వాస్తవమైన మాట ఆయన చెబుతాడు. అందుకే అన్నాడు ప్రభు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు అని ప్రభు చెప్పాడు. కానీ ప్రభు చెప్పే మాట ప్రతిది కూడా మనిషికి ప్రయోజనం కలిగించేటువంటి మాటను